దేవుని నామమున మీకు అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. మరి మీ మధ్యలోకి మరి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో మరి మీ మధ్యలోకి రాబోతూ ఉంది. మరి అదంతా మీరు రెఫరెన్స్లు దాంట్లో రాసుకోవచ్చు. ఏ సందర్భానికి తగినటువంటి రెఫరెన్స్ని మీరు దాని మీద రాసుకోవచ్చు. మరి ముఖ్యంగా మరి ఈ యేసయ్యతో విజయం అనే ఈ యొక్క కార్యక్రమానికి లేదా ఈ పరిశుద్ధ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి. అంతేకాదు మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది సభలు పెడతారు, చాలామంది అనేకమైనటువంటి గ్రౌండ్స్లో కావచ్చు, ఇట్లాంటి ఆడిటోరియంస్లో కావచ్చు, మరి ఈ మీటింగ్స్ పెడతా ఉంటారు. కానీ అన్ని దగ్గరికి వెళ్తాం, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు మనలో. చెప్పండి, ఏం లేదు మనలో? రక్షణ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక అన్య మతస్థుడు లేదా ఒక హిందువు ఏదన్నా ఒక కార్యక్రమం తలపెడితే వారు వీరు అనే తేడా ఏమీ లేదు. కానీ క్రైస్తవులు మాత్రం సభలు ఏదన్నా నిర్వహిస్తే ఈ సంఘం వాళ్ళు ఆ సంఘానికి వెళ్ళకూడదు, ఆ సంఘం వాళ్ళు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, అందరూ ఏక మనస్సు కలిగి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యేసయ్యలో విజయం అనేది ఏక మనస్సు కలిగి విజయాన్ని పొందడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇవ్వబడినటువంటి టాపిక్స్లో మొట్టమొదటి టాపిక్ ఏముందో చెప్తారా? ప్రార్థించు, నిరీక్షించు, విశ్వాసించు అని పడింది అక్కడ. హల్లెలూయా. మరి సందేశంలోనికి మనం వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. పరిశుద్ధుడా, గనుడా, నీ ఘనమైన పాదాలకి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, మరి నీవిచ్చిన సమయాన్ని బట్టి ఇదిగో ఈ 3వ శనివారంలో యేసుతో విజయం అనే ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి వందనాలయ్యా. నీ దాసుడుగా నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు. ఏదైతే మాట్లాడాలని అనుకున్నానో అది నేను కాదు, కానీ మీ ద్వారా పలికించమని, వింటున్న ప్రతి ఒక్కరికి హృదయానికి నెమ్మది కలుగజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ మొట్టమొదటి మాటలో మనం గమనించుకున్నట్లయితే ఒక 5 మంది వ్యక్తుల గురించి నేను మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్నా. ఈ 5 మంది వ్యక్తుల గురించి మనకు అందరికీ తెలుసు, ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వింటున్నాం, ఎక్కడికి సువార్తలకు వెళ్ళినా వింటున్నాం. కానీ ఈరోజు మరలా నేను ఆ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం వెనక పడిపోయి ఉన్నామేమో, మరలా వారిని జ్ఞాపకం చేసుకొని విజయము సాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటి అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము చూడండి. అతడు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరట? యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి దేన్ని విసర్జించాడంట? ఆయన చెడుతనమును విసర్జించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ యోబు అనే వ్యక్తి ఆయన యథార్థతను బట్టి దేవునిలో జీవించాడు. మరి మన మొట్టమొదటి టాపిక్ ఏంటి? ప్రార్థించాలి, నిరీక్షించాలి, విశ్వసించాలి. మరి యోబు ఏం చేశాడంటే, అతనికి ఉన్నటువంటి సకలము కోల్పోయినా కూడా ఏం చేశాడు? ఆయన ప్రార్థించాడు. మరలా పొందుకున్న అంతవరకు కూడా నిరీక్షించాడు. లాస్ట్లో ఏం చేశాడంటే, దాన్ని మరలా తిరిగి 2 అంతలుగా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన మానవాళి జీవితంలో మనము సంపాదిస్తున్న సంపాదన అంతా కూడా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు వెచ్చిస్తుంటాం.
కానీ దేవుడు అంటాడు, ఇదిగో ఇది ఇచ్చినటువంటి నీకు కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలి. ఇక్కడ మనం గమనించగలగాలి, యోబును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే ఆయన యొక్క యథార్థతను బట్టి ఆశీర్వదించాడు. ఇక్కడ ఆమె అంటది, అపవాది ఆయన దగ్గరకు పోయి, అయ్యా ఆయనేమి నిన్ను ఊరినే ప్రేమించలేదయ్యా, నువ్వు ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, చక్కగా ఉన్నాడు ఆయన, కాబట్టి నిన్ను ఆయన ఆరాధిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కానీ నా దేవుడు అంటాడు, నువ్వేమైనా చెయ్యి, ఆయన ఆస్తి లాక్కో, ఐశ్వర్యం లాక్కో, ఆరోగ్యం లాక్కో, ఏదైనా లాక్కో, కానీ లాస్ట్కి ప్రాణం మాత్రం తీయొద్దు. ప్రాణం మాత్రం తీయొద్దు. ఎందుకనంటే జస్ట్ అతనిలో నిరీక్షణ ఉందా లేదా, ప్రార్థనలో ఉంటాడా లేదా, విశ్వాసం కలిగి ఉంటాడా లేదా, జస్ట్ నువ్వు నిలబడి చూడంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ యోబు గ్రంథాన్ని మనం ఒకసారి ఒక క్రైస్తవుడిగా గనక నిజంగా నీకు మారు మనసు కలగాలని నువ్వు బైబిల్ చదివితే యోబు గ్రంథము 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయము వరకు ఒక్కసారి నువ్వు చదవగలిగితే నీ జీవితం మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యోబు విజయాన్ని పొందాడా లేదా చూడండి. మరలా చూడండి, ఇంకో మాట చదవండి. అక్కడ తన భార్య ఏం చేసిందంటే, చదవండి, ఆ మాట ఉంటుంది అక్కడ. తన భార్య చూడండి, 2:8-9 వచనాలు చదవండి. అతడు ఒళ్ళు గోకొనుటకై కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయ్యుందువా, దేవుణ్ణి దూషించి, ఏమనిందట, నువ్వు ఇంకా ఇంత శ్రమను అనుభవించలేవయ్యా, నువ్వేం చేస్తావు, ఆయన దూషించి ఏం చేయాలా, మరణాన్ని పొందుకో, చచ్చిపో, నువ్వు బ్రతికేమి లాభం లేదు, ఉన్న ఐశ్వర్యం పోయింది, ఆఖరికి ఎక్కడ నిలబడ్డావు, చెట్టు కింద నిలబడ్డావు, చెట్టు కింద కూర్చున్నావు, ఆశ్రయంగా ఉండడానికి నీకు ఇల్లు లేదు, నిన్ను చూసుకోవడానికి భార్య లేదు, నిన్ను చూసుకోవడానికి పిల్లలు లేరు, నీ స్నేహితులు కూడా లేరు. ఇక నువ్వేం చేయాలంటే నీకు లాస్ట్ దేవుణ్ణి నాకు మరణాన్ని ఇవ్వయ్యా, నేను చచ్చిపోవాలి అని అడగాలట. అయితే యోబు అంటాడు, చాలా యథార్థవంతుడు కనుక, చదవన్నమాట. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు ఎందుకు మాట్లాడుచున్నావు, మనము ఏం చేసామట, దేవుని వలన మేలులను అనుభవించాము. హల్లెలూయా. మేలును అనుభవించాం, కీడును కూడా అనుభవించాలి. మేలును బట్టే కాదు దేవానికి స్తోత్రం అని చెప్పడం, కీడును బట్టి కూడా నువ్వు స్తోత్రం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మేలులు కలిగినప్పుడు మేలులు నీ మేలులు ఈ పాట పాడతాం కదా. కీడు కలంగానే ఏం చేస్తాం, యేసు ప్రభు ఏమీ చేయట్లేదయ్యా, ఏం చేస్తాడు యేసు ప్రభు. నువ్వు కీడునందును కూడా కృతజ్ఞత కలిగి జీవించగలిగితే నా దేవుడు చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబును ఆశీర్వదించాడు దేవుడు ఆ రీతిగా, యోబును ప్రేమించాడు దేవుడు ఆ రీతిగా. ఎక్కడ కూడా అతని యొక్క విశ్వాసమును విడిచిపెట్టి పోలేదు, అతని యొక్క నిరీక్షణను విడిచిపెట్టి పోలేదు, అతని ప్రార్థనలోనే జీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని విడిచిపెట్టొద్దు. ఏంటి అవకాశం అంటే, మీరు బ్రతికి ఉన్నారంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరోనా పోయిన వాళ్ళు పోయారు, ఈరోజు నువ్వు ఉన్నావు ఇక్కడ. మరి నీ దేవుడు నీకేమిచ్చాడు, జీవాన్ని, ఆయువుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వేం చేయాలి అని అంటే, కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత లేనివాడు ఆయన వాడు కాడట. మరి యోబు కృతజ్ఞత కలిగి జీవించాడా లేదా? ఖచ్చితంగా జీవించాడు ఆయన. తన భార్య ఆమె దూషించింది, ఇదిగో నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యకరంగా మారవు, నీ ఐశ్వర్యం తిరిగి రాదు, నువ్వు చచ్చిపో, నీ దేవుణ్ణి అడుగు. కానీ ఆయన అంటున్నాడు, మేలును అనుభవించాను, కీడును కూడా నేను అనుభవిస్తాను.
అంటే ఆ నిరీక్షణ అక్కడ మనకు కనబడుతూ ఉంది. చూడండి 5వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు ఒకసారి చదవండి. అయితే నేను దేవుని ఆశ్రయించుదను, దేవునికే నా వ్యాజ్యము అప్పగించదను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత కార్యములను చేయవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? లెక్కలేనన్నటువంటి అద్భుత కార్యాలు ఎవరి పట్ల చేస్తాడట? యోబు పట్ల చేస్తాడట. మరి యోబు పట్లైనా దేవుడు చేసేది, చేరి వచ్చిన మీ పట్ల కూడా చేస్తాడు. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షించాలి. కృంగినవాడు కృంగినట్టే ఉండదు, పడిపోయినవాడు పడిపోయినట్టే ఉండడు. నా దేవుడు అనుకుంటే రెప్పపాటులో నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూలిపోయిన నీ యొక్క సింహాసనము లేదా కూలిపోయినటువంటి నీ గృహము మరలా తిరిగి ఆయన ఏం చేస్తాడు? కడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకో మాటని మీకు నేను చూపిస్తాను. 42వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటని అక్కడ మనం చూస్తాం. చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని ఏం చేశాడట? మరలా అతనికి దయచేశాడు. మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసి. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. 2 మేలును దేవుడు యోబుకు దయచేశాడు. ఎప్పుడంటే ప్రార్థించినప్పుడు, ఎప్పుడంటే నిరీక్షించినప్పుడు, ఎప్పుడంటే తన భార్య దూషించినప్పుడు. ఆ విశ్వాసము ద్వారా దాన్ని తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి 2వ విషయంలోనికి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను చాలా ఫాస్ట్గా మరి తీసుకెళ్తా ఉన్నాను. కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోండి, సమయం లేదు. మరి 2వ టాపిక్ ఏంటో చెప్తారా? యేసుతో బలమైన ఉండాలి. ఎలా ఉండాలి మనం? ఏం జరిగినా ఎలా ఉండాలి? బలంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి ముక్కు మీదే ఉంటుంది కోపం. ఆ కోపం దేనికి పనికిరాదు. దేనికైనా పనికి వస్తుంది అది? చెప్పండి. ముక్కు మీద కోపం, ముక్కు మీద కోపం ఏం చేస్తుందండి? చెప్పాలా? ముక్కు మీద కోపం ఏం చేస్తుంది? మనుషులకు దూరం చేస్తుంది మనల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవునిలో మాత్రం బలం కలిగి ఉండాలి. ఆ బలము దేవుని కొరకు ఉపయోగించాలి, మనుషుల మీద కాదు. ఈరోజు నేను ఎంతలా ఉన్నాను, ఆయన అంత బక్కగా ఉన్నాడు, నా బలాన్ని ఆయన మీద చూపియాలా? చెప్పండి. నాకంటే బలాఢ్యుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడ్డానికి మన శరీరము బలముగా ఉండొచ్చేమో, కానీ బలహీనుని దేవుడు వాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెహోషువను మనం చూసినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము మనం చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాడు. నా సేవకుడైన మోషే మృతి నొందాడు కాబట్టి నీవు లేచి నీవు నీ జనులందరూ ఏం దాటాలట? దేనికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? చెప్పండి. యెహోషువను దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? ఆ యోర్దాను నదిని దాటడానికి మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నా సేవకుడైన మోషే చనిపోయాడు, ఇక
నీవు ఆ పనిని ముగించాలి. ఆయనకున్నటువంటి బలము తక్కువే, కానీ దేవుడు ఏం చేశాడు? మహాబలమును అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్నటువంటి బలము చాలా తక్కువ. నువ్వు దేన్ని సాధించలేనన్న ఆ అసంతృప్తితో నువ్వు ఉన్నావేమో, కానీ నా దేవుడు అంటాడు నువ్వు అసంతృప్తితో ఉండవలసిన అవసరము లేదు, ఎందుకంటే నీకు నా బలము తోడై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పలుమార్లు చెప్తాడు ఇక్కడ యెహోషువతో, అదిగో నువ్వు భయపడద్దు, మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటాను. మీరు ఆ గ్రంథాన్ని మీరు ఒకసారి చదివినట్లయితే పలుమార్లు అక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. నువ్వు భయపడుతున్నావేమో, మోషేకి నేను తోడున్నట్లుగానే నీకును కూడా నేను తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి చేరి వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆనాడు మోషేకి యోబుకు తోడున్నట్లుగా మీకును తోడుంటాను. ఆమేన్. హల్లెలూయా. చదవండి, ఆ మాట చదవండి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయెల్కి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు చదవండి బాగా, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ ఎవరికి వాగ్దానం చేశాడు? మోషేకి వాగ్దానం చేశాడు. మధ్యలో మోషే ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉన్నాడా? ఖచ్చితంగా మరొక మనిషిని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసులో విజయం అనే ఈ యొక్క కాన్సెప్ట్ నాకు సాగర్కి తచ్చినప్పుడు మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా వాక్య పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే మాలో ఎవరు లేకపోయినా దేవుడు మరొకరిని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఈ ప్రారంభంలోనే దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, మోషేకు తోడైనట్లుగా మీకును తోడై ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఇక్కడ యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. కనుకనే యెహోషువ ఏం చేశాడు? ఆ యోర్దానును దాటగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎన్నోసార్లు పాటలు పాడతాం కదా, యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రమే పొంగి పొర్లినా భయము లేదు జయము మనకు. ఎందుకు జయం వచ్చింది మనకు? ఎందుకు విజయం వచ్చింది మనకంటే దేవుడు మనతో ఉన్నాడు కనుక. మోషేకి తోడైన దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు కనుక ఆ యెహోషువ సులువుగా ఆ యొక్క యోర్దాను నదిని దాటాడు. ఆ ముందున్నటువంటి యోర్దాను నది మనుషులకు శ్రమగా కనపడుతుంది. ఆ శ్రమను దాటగలిగాడు ఆయన. ఈరోజు నీకున్నటువంటి శ్రమను కూడా నువ్వు దాటగలగాలి. దాటగలిగినటువంటి శక్తి ఎవరిస్తారు? నా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువను దేవుడు ఏం చేశాడు? బలమైన జనాంగంగా మార్చాడు. నాకు లేదయ్యా బలం, నాలో ఉన్న బలము నీవిచ్చిందే. నాకున్న బలము నీవిచ్చిందే. చూడండి, నా మాట ఉంటుంది 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మాట్లాడతాడు యెహోషువతో. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడయిండునట్లు నీకును తోడయిందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట ఏం చేస్తాడట? గొప్ప చేయ మొదలు పెడతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఇచ్చిన మాట నెరవేర్చడానికి నేను మీ పక్షాన ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరూ మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఖచ్చితంగా జనవరి 1 రోజు వాగ్దానం తీసుకున్నారా? ఇప్పుడు కరెక్ట్గా మనము ఈ సంవత్సరం మధ్యలో ఉన్నాం కదా, వాగ్దానం తీసుకున్నారు కదా. వాగ్దానంలో సగమైనా నెరవేర్చబడిందా? సగం. కొంతమందికి పూర్తిగా నెరవేర్చబడి ఉంటుంది, కొంతమందికి అసలు దాన్ని ఆ అంచులకు కూడా వెళ్ళి ఉంటారు కదా. ఎందుకండి? దేవుడు ఒకవేళ మనతో లేకపోతే మనం ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా అది చాలా వ్యర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము 31వ తేదీ రాత్రి వెళ్ళంగానే
నూతన పరచుము దేవా అని పాడడం కాదు, నూతనమైనటువంటి వస్త్రాలు ధరించుకోవడం కాదు, వాగ్దానం తీసుకొని వాగ్దాన పూర్ణుడని మాట్లాడుకోవడం కాదు. కానీ ఈ వాగ్దానాన్ని మన పట్ల దేవుడు నెరవేర్చాలంటే దానికి అనుగుణంగా మనం నడవాలి. యెహోషువ నడిచాడు, ఆ యొక్క నదిని దాటగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ శ్రమను బట్టి నడవాలి. నువ్వు నడిచేటప్పుడు నీకు తోడుగా ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అది ఎటువంటి శ్రమైనా. కొంతమంది అంటారు, ఎక్కడ సార్ బలహీనతగా ఉంది సార్. అసలు మా అమ్మ అంటుంది ఒకసారి, ఏమక్క చర్చికి ఇంకా రాలేదు, లేటుగా వచ్చావంటే ఆమె ఏం చెప్తుంది తెలుసా? ఫోన్లో ఆ పక్కన ఉన్నాము చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఈ ఆడ ఝాన్సీ ఒకటే కాలు నొప్పులు ఝాన్సీ. ఈమె లేచి ఉదయం లేచి ఇంకొక డియో ఉంది, ఆమె వేసుకొని తిరుగుతూ ఉంటుంది. అప్పుడు రావు కాలు నొప్పులు. మా అమ్మని చెప్పడం కాదు, కానీ ఎవరైనా ఒకటే. దేవుడి విషయంలో మనం ఆలస్యం చేస్తే దేవుడు ఖచ్చితంగా మన కార్యాలను ఆలస్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి గర్విస్తారు. వారికి ఉన్నది, నాకున్నటువంటి ఉద్యోగం చాలా గొప్పది, దీన్ని నేను, అసలు దేవుడు అనేవాడు లేకపోతే నీకున్న ఉద్యోగం కూడా వేస్టే. నిజం చెప్తా ఉన్నా. నువ్వు కోట్లు సంపాదించినా లాస్ట్కి కూటికి కూడా లేకుండా ఎక్కడ ఉంటావు తెలుసా? రోడ్డు మీద పడిపోతావు. నా దేవుడు కరుణించకపోతే. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. మీరు దేవుడి మాటను ఆలకించాలి. ఏ రూపంలో మాట్లాడతాడంటే, మనము చాలా దగ్గరికి వెళ్తుంటాం వాక్యాలు వినడానికి, ఆరాధనలో పాలు పొందడానికి. ఎక్కడికి వెళ్ళినా మనము మన మనసు, మన హృదయము మన యొక్క మన ఆలోచన ఇవన్నీ సరిగా లేకపోతే ఏమవుతుందంటే ఈ వాక్యాలు విన్నా వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ విన్నాడా? ఒకవేళ వినకపోయి ఉంటే, యెహోషువ నాకు వద్దయ్యా, నాకు భయం వేస్తుంది, నేను ఉన్న చోటనే ఉంటానని ఉంటే, ఈరోజు యెహోషువ గ్రంథాన్ని మనం చూడగలమా? అదే కదా దేవుడు గొప్ప చేయడం అంటే. రేపు నువ్వు చనిపోతే నీ పేరు ఎక్కడ ఉండాలో తెలుసా? జీవ గ్రంథంలో రాయాలి. అక్కడ నీ పేరు ఉండాలి, ఫలానా ఫలానా ఫలానా. అక్కడ నీ పేరు లేకపోతే నువ్వు ఇక్కడ ఎంత ప్రయాసపడి, అదేమంటారు, పరదేశులమో ప్రియులారా, లాస్ట్కి పాటే. ఆ పాట వినడానికే మనం బతుకుతాం అంతే. ఆ పాట అయిపోయిన తర్వాత పురం ఇది కాదు మనకు, అక్కడెక్కడ ఉందంటాం కదా, అక్కడ పోయిన తర్వాత అది ఉండదు. అక్కడ ఉండం, మనం గేటు బయట ఉంటాం. గేటు బయట కాలుతో కొడతాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ మనం చేసినటువంటి పనులు అలాంటివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువులో బలము కలిగి జీవించాలి. బలహీనతగా ఉండకూడదు. ఆ బలహీనతగా కలిగి ఉంటే ఏమవుతుందంటే అన్నిట్లో ఆలస్యమే. నీ గర్భఫలం లేదా? ఆలస్యం చేస్తాడు దేవుడు. నీ ఆరోగ్యం బాగాలేదా? ఆలస్యం చేస్తాడు దేవుడు. నీ ఆస్తి రాలేదా? ఆలస్యం చేస్తాడు దేవుడు. నీకు అప్పులు ఉన్నాయా? అవి తీరడానికి కూడా ఆలస్యం చేస్తాడు దేవుడు. నువ్వు ఎంత మాత్రమో ఆదివారం వెళ్ళి చర్చిలో కూర్చున్నా, ఎక్కడ పడితే అక్కడ సభలకు వెళ్ళి కూర్చున్నా, నీకు దేవుడు కార్యం ఎందుకు చేయట్లేదంటే నువ్వు ఎక్కడో ఆలస్యం చేస్తున్నావు. దాన్ని ఒక్కసారి నువ్వేం చేయాలా? తట్టి లేపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే తర్వాత యెహోషువని దేవుడు తట్టి లేపాడు. తట్టి లేపి అక్కడ ఆ పని నీ కొరకు ఏర్పాటు చేశాను, నువ్వు ఆ పనిని పూర్తి చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగానే నీకున్నటువంటి శ్రమలను దేవుడు గుర్తు చేస్తాడు. అప్పుడు నువ్వు దేవునిలో బలము కలిగి ప్రార్థించగలిగితే దానిని విజయముగా దేవుడు నీకు ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయానికి మనము వెళ్ళిపోదాం. ఏం చేయాలి? మూడో విషయం ఏంటి? దేవుని మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎవరిని ప్రేమిస్తున్నాం? ఒక వ్యక్తి అన్నాడంట. ఏమన్నాడంటే, వాక్యం చదివిపిస్తా ఉన్నాడంటే పాస్టర్, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావయ్యా అన్నాడంట. ఈ మధ్యలో ఒక వ్యక్తి చెయ్యట్లేపి, సార్ నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? సార్ నేను లోకాన్ని ఎందుకు లోకాన్ని ప్రేమిస్తున్నావయ్యా అని అడిగితే, దేవుడే ప్రేమించాడు కదా సార్ లోకాన్ని, నేను ప్రేమిస్తే ఏమైంది సార్? దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు తెలుసా?
నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి వేయడానికి ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? పాపములో జీవించడానికే. వాడి జీవితం అంతా ఇక పాపంలోనే, వాడి బ్రతుకంతా పాపంలోనే. జీవించిన జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి ప్రేమించడం మానేశాడు. ఇక దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి మాటలు మర్చిపోయాడు. చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటే చదవండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో లేచి బోధకుడా ఏమడిగాడంట ఆయన? నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? ఆ తర్వాత చదవండమ్మా. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలట? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ఏం చేయాలట? ప్రేమించాలి. పూర్ణం అంటే ఏంటి? పూర్ణం అంటే ఏంటి? దాన్ని కంప్లీట్గా, సంపూర్ణంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ. సంపూర్తిగా నువ్వు ఈ లోకాన్ని ప్రేమించడం మానేసి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శాంతముతోనూ నువ్వేం చేయాలా? దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమించినా వ్యర్థమే. దేన్ని ప్రేమించినా అది నీకు దక్కదు. ఒకవేళ నువ్వు ఒక మానవుని ప్రేమించావా, ఆ మానవుడు కొంతకాలమే నీతో ఉండగలడు. ఆ తర్వాత ఏమైపోతాడు? ప్రభు పిలిస్తే ప్రభు దగ్గరికి వెళ్తాడు, లేకపోతే పిచ్చెచ్చి రోడ్ల మీద తిరుగుతాడు. కానీ నా దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో వాడికి నేనేమిస్తాను? నిత్యము జీవించడానికి నా రాజ్యములో వారసునిగా వాడిని నేను చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. వీడు అడిగాడు, ఏమని అడిగాడు? ప్రభువా, నీ నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి నేను అని అంటే, నా ధర్మశాస్త్రంలో ఏదైతే నేను మీకు అప్పగించానో, నేను ఏదైతే మీకు చెప్పానో అది మీరు చేయాలి. ఏంటది అని అంటే, మీరు పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ గురి, నీ గమ్యము ఎటువైపు ఉండాలి? హల్లెలూయా. మన గురి, మన గమ్యం అంతా కూడా లోకం వైపు ఉంది. ఈరోజు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నాం, లోకంలో ఉన్న వాటిని మనము ఆచరిస్తూ ఉన్నాం. నా దేవుడు ఇప్పుడు కూడా నీ వైపు చూస్తూ ఆయన అనుకుంటున్నాడు, నా బిడ్డ ఈరోజైనా, ఈరోజు ఈ సభకు వచ్చిందా, ఈ సభలోనైనా మారు మనసు పొంది నన్ను ప్రేమిస్తుందేమో అని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు లోకాన్ని ప్రేమించావనుకో, నీకు మరణం వస్తుంది. ఆ మరణములో నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యతో విజయము అనంటే, యేసయ్యతో ఉన్న ప్రతి ఒక్కరికి విజయము కలుగునుగాక. ఖచ్చితంగా విజయం కలుగుతుంది. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా తర్వాత నువ్వు నిరీక్షించాలి. నువ్వు నిరీక్షించుకొని దాన్ని పొందాలి. పొందుకోవడమే క్రైస్తవుని యొక్క తత్వం. క్రైస్తవుడు దాన్ని పొందుకోవడానికి భూమి మీద ఉన్నాడు. ఇంకా నన్ను ఎందుకు బ్రతికించాడు దేవుడు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే, ఖచ్చితంగా నేను చెప్పగలను, మారు మనసు కలిగి నీవైనా నిత్య జీవానికి నడుస్తావు అని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ద్వారా ఎవరు నడుస్తారంటే, నా ద్వారా నువ్వు కాదు నడిచేది, నీ ద్వారా నీ తోటివారు. నా మాట మీరు వింటారు అంతే. ఈ మాటను మీరు ఎదుటి వారికి ప్రకటించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నామా, వెళ్ళిపోయామా, విన్నామా, మరొక దగ్గరికి వెళ్ళామా, విన్నామా, తిన్నామా, పడుకున్నామా అని అంటే నిత్య జీవము రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము అనంటే దేవుని యొక్క భాషలో విజయము అని అర్థం కదా. నువ్వు చచ్చిపోయావంటే, శశికాంత్ చచ్చిపోయాడంటే ఇంకా అక్కడితో ఆగిపోయింది కాదు.
తర్వాత ఉంటుంది విజయం అనేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవీణ్ అన్నను చంపేశారు. ప్రవీణ్ అన్న ఏమయ్యాడు? విజయాన్ని సాధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయాన్ని సాధించాడండి ఆయనకు అంతకుముందు ఆయన వాక్యాలు, ఆయన వీడియోలు ఎవరో చూడలే. ఈరోజు ప్రతి ఇంట్లో, ప్రతి సెల్ ఫోన్లో ఆయన వాక్యము, ఆయన మాటలు వింటున్నారు. కారణం ఏంటి? ఆయన మరణము విజయమును సాధించింది. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలి? విజయం సాధించాలి. ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, కానీ చావును కూడా నువ్వు స్వీకరించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుని ప్రేమ. ఆయన చనిపోతాడని తెలుసండి. ఈ మధ్య గుడ్ ఫ్రైడే జరిగింది కదా, ఆయన చనిపోతాడని తెలుసు, ఆయన చంపేస్తారని తెలుసు. ఆయన్ని విరోధులు కాదు చంపించింది ఎవరంటే మనోళ్ళే. అన్నీ తెలుసు ఆయనకి, ఎవరు పట్టిస్తారో కూడా తెలుసు. కానీ ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన కూడా కోరుకుంటున్నాడు, నువ్వు కూడా నన్ను ప్రేమించాలని. నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు నువ్వు అన్నీ తెలుసుకుంటావు, ప్రతి విజయాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, దేవుడు ఎవరిలో జీవించాలా? నీళ్లు పట్టే కాడ, బాయిల కాడ ఎవరిని దీవించాలా? చెప్పండి, ఎవరిని దీవించాలా? ఇక్కడ చాలామంది మంచోళ్ళు, చెడ్డోళ్ళని నేను చెప్పను, కానీ నువ్వు మాట్లాడే మాట ద్వారా దేవుడు నీలో జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, ఎదుటి వారి పట్ల ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో అవన్నీ కూడా దేవుని ద్వారా నీకు కలిగి ఉందని ఎదుటివాడు దాన్ని గమనించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకు రూతును పరిచయం చేస్తాం. మీకు అందరూ రూతు గురించి బాగా తెలుసు కదా. 1వ అధ్యాయము, రూతు 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, ఆమె ఇదిగో ఎవరు చెప్తుందంటే నయోమి చెప్తా ఉంది. ఎవరికి? రూతుకి చెప్తా ఉంది, నీ తోడుకోడలు ఆమె జనాంగం దగ్గరికి వెళ్ళిపోయింది, నువ్వు కూడా మర్యాదగా వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ ఆమె ఏమంటుందంటే చూడండి, నీవు నీ తోడికోడల్ని వెంబడించు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను దయచేసి నువ్వు బ్రతిమాలకొనవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తా, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను కూడా అక్కడే నివసిస్తా. నీ జనమే నా జనము, నీ దేవుడే. హల్లెలూయా. చూడండి, రూతు జీవితము అయిపోయింది కదా. అయిపోయిందా? తన భర్త చనిపోయాడు, యవ్వన వయసులో ఉంది. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే వృద్ధురాలైన తన అత్త దగ్గరికి వెళ్ళి తన సేవ చేసుకుంటుంది. ఎందుకు వచ్చింది ఆమెకు ఆలోచన అంటే, ఆమెలో దేవుని యొక్క తలంపులు ఉన్నాయి. దేవుడు ఆమెలో జీవించాడు, దేవుడు మాటలు ఆమెలో ఉన్నాయి. ఆమె విన్నటువంటి వాక్యాలు, ఆమె విన్నటువంటి వర్తమానాలు, ఆమె చూసినటువంటి ధర్మశాస్త్రం, ఇదంతా కూడా ఆమెలో ఉంది. కాబట్టి రూత్ ఏం చేసింది? నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ జీవిస్తావో నేను అక్కడే జీవిస్తా. నీకు ఎవరైతే జనులుగా ఉన్నారో వారే నా జనులు. నువ్వు ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తావో ఆ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ తగ్గించుకుందామే. యవ్వన స్త్రీ కదా, ఆమె వెళ్ళిపోవచ్చు కదా, తన తోటి కోడలతో వెళ్ళిపోవచ్చు కదా, తన జనాంగం దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, తన ఇంటికి తను వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు అని అంటే, దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున వృద్ధురాలైనటువంటి తన అత్తను విడిచిపెట్టకుండా ఆమె అక్కడ ఉండిపోయింది. ఉండిన ఆమెకు తర్వాత అంతా మీకు తెలుసు ఏమైంది. చక్కగా ఒక మంచి కోటీశ్వరుడు బోయాజును తనకు భర్తగా దేవుడు దయచేశాడు. ఈరోజు నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. రూతు తగ్గింపు జీవితం కలిగి ఉంది. నువ్వు ముసలాము కదా, నీతో నేను ఎందుకు ఉండాలి? నువ్వు ఎక్కడుంటే నాకేంది అనిందా? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను.
ఈరోజు మీకు అందరికీ నేను చెప్తున్నాను, తగ్గింపు జీవితం ఉండాలి. బైబిల్ చదివితే ఇవన్నీ మనకి ఖచ్చితంగా మనం నేర్చుకోగలం. బైబిల్ చదవకపోతే నేర్చుకోలేం. తగ్గింపు రాదు. నువ్వెంతంటే నేనంత, నీకు బలం ఉంటే నాకు 10 మంది బలం ఉంది. కానీ దేవుడు అలాంటి మాటలు నేర్పించడానికి కాదు మనల్ని బ్రతికించింది. దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడంటే శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యమును ఇవ్వడానికి మాత్రమే ప్రేమించాడు. రూతు వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోలేదు. కారణం ఏంటి అనంటే దేవుణ్ణి ప్రేమించింది. ఆ రీతిగా తన అత్తని గౌరవించి ఆమె చెంత ఆమె నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి సందర్భంలోనికి మనం వెళ్ళిపోదాం. చూడండి, ఐదో విషయం ఏంటి? విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఆయన గురించి మాట్లాడుకుందాం. అబ్రహాం గురించి మీకు టోటల్గా మరి బైబిల్లో చదువుకోవాలంటే మరి ఆదికాండం 11వ అధ్యాయం నుండి మరి 25వ అధ్యాయం వరకు మీరు చదవచ్చు. అది ఇంటికి వెళ్ళి చదవండి, రాసుకోండి. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 2 సందర్భాలు మనం చూడవచ్చు. ఏంటా 2 సందర్భాలు అంటే, చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. అతడు యెహోవాను నమ్మెను, ఆయనకది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, 17వ అధ్యాయం ఓపెన్ చేయండి త్వరగా. 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. అబ్రహాము ఎప్పుడంట? 99 సంవత్సరాలు. మీకు ఒక విషయం చెప్పనా? అబ్రహాము అంటే మీకు అందరికీ తెలుసులే, ఎందుకంటే నేను ఈ వాక్యాన్ని చాలా దగ్గరలో కూడా చెప్పున్నాను. అబ్రహాము 75 ఏళ్ళప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు కదా. 99వ సంవత్సరంలో ఏమి ఇచ్చాడు? ఆయనకి కుమారుణ్ణి ఇచ్చాడు. మరి 24 సంవత్సరాలు ఆయనకి ఏమీ ఇవ్వలేదు, సంతానం ఇవ్వల. ఇక్కడ మనం చాలా చక్కగా గమనించగలిగితే, ఇప్పుడు మీరు చదివినటువంటి మాటలో ఉంటుంది, అబ్రహాముకు దేవుడు ఫస్ట్, ఆయన పేరు అబ్రాముని దేవుడు ఏం చేశాడు? అబ్రహాముగా జనములకు తండ్రిగా నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యంలో మనం క్షుణ్ణంగా గమనిస్తే అబ్రహాము మరి దేవుడు చెబుతున్నటువంటి మాటను విని నవ్వుతాడట. అయ్యా, నేను ముసలోడిని, 99 సంవత్సరాలు ఉన్నాయి, నాకెందయ్యా కుమారుడు పుట్టేది, చాలులే, నాకు ఇచ్చిన వరకు చాలు, ఇక వద్దు అంటే దేవుడు ఇచ్చిన మాటను, ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. ఇంతకు ముందుగా మనం చదువుకున్న అతడు నీతిగా ఉన్నాడు కనుక అతనికి అది సాధ్యమైంది. కాబట్టి అబ్రహాము కూడా అక్కడ నవ్వడం మొదలుపెట్టి, చదవండి, ఆ మాట చదవండి. 99 ఏళ్ళు ఆ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు, ఏం చెప్తున్నాడు ఆయనగా? అబ్రహాముకి ఏం చెప్తున్నాడు? నా సన్నిధిలో నువ్వు నడుస్తున్నప్పుడు నిందారహితుడుగా ఉండాలి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు ఏం చేశాడు? వాగ్దానం ఏం చేశాడండి? అనేక జనములకు తండ్రిగా నియమించాను నిన్ను. చదవండి తర్వాత. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక ఏంటట? నీ పేరు అబ్రహాము అనబడును. చాలు, హల్లెలూయా. ఎక్కడొచ్చింది పేరు? ఆయనకు దేవుడిచ్చిన వాగ్దానము రీతిగా అబ్రామును అబ్రహాముగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ఇక మీద ఇక మిగిలిన సబ్జెక్ట్ అంతా మీకు తెలుసు. ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా అబ్రహాము నవ్వుతాడు, నాకేంటయ్యా మరి పిల్లలు పుట్టేది అని. తరువాత శారమ్మ కూడా ఏం చేస్తుంది, నేను ముసలిదాన్నయ్యా, నా మొగుడు ముసలోడు, ఇంకెక్కడ నాకు పిల్లలు పుడతారయ్యా. మీరు విచిత్రంగా చెప్తున్నారంటే దేవుడు మీకు నవ్వు ఎందుకు వస్తుంది? ఎందుకు నవ్వుతున్నారు మీరు? నవ్వడానికి వీలు లేదు. నేను చేసిన వాగ్దానము మీ పట్ల నెరవేరుస్తా. మీరు చూడొచ్చు 11వ అధ్యాయం నుంచి 25వ వచనం వరకు మీరు చదివితే ఇవన్నీ మీకు చాలా యుక్తంగా తెలియపరచబడతాయి అక్కడ. అయితే నేను మీకు చివరిగా చెప్తున్నాను, అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని 99 సంవత్సరాల తర్వాత కుమారుణ్ణి ఇచ్చి వెంటనే ఏం చేశాడు ఆయన? ఆ కుమారుణ్ణి బలి అడిగాడు. ఈ బలి అడిగితే ఆయన, నేను ప్రభువా ఈ ముసలోడినైనా నాకు ఇచ్చావు కాబట్టి ఈ బిడ్డను నేను ఇస్తాను అన్నాడా? ఖచ్చితంగా నీకు ఇచ్చేదనయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇచ్చేవానిగా క్రైస్తవుడు ఉండాలి. ఎలా ఉండాలి? మనం అందులో మాత్రం అస్సలు సారీ సార్, సారీ బ్రదర్, దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు, మాట్లాడితే రేపు నెలలో మేము మీటింగ్కి రాం. హల్లెలూయా. మనం అనుకోవచ్చు అబ్రహాముకి లేక 99వ సంవత్సరంలో వాగ్దానం చేసిన రీతిగా ఇస్సాకుని ఇచ్చాడు. వెంటనే ఇస్సాకును బలియాగంగా దేవుడు అడిగినప్పుడు ఆయన మారు మాట్లాడకుండా నా కుమారుణ్ణి నీకు బలిస్తానన్నప్పుడు దేవుడు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, అదిగో బలి ఇవ్వాల్సినటువంటిది ఆ మూల ఉంది, నువ్వు దాన్ని ఇవ్వు, ఖచ్చితంగా నేను నీ యొక్క నమ్మకత్వాన్ని నేను చూశాను. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కూడా ఒక పరీక్షను పెడతాడు. వీడు చేస్తాడా చేయడా, వీడు నమ్మకంగా ఉంటాడా ఉండడా. మొట్టమొదటిగా యోబును పరీక్షించింది దేవుడు, యోబుకు విజయాన్ని ఇచ్చాడు. రెండవదిగా యెహోషువకు పని అప్పగించిన దేవుడు యెహోషువ బలముతో విజయాన్ని పొందుకున్నాడు. మూడవదిగా ఇదిగో సమరయులు ఏ విధంగా క్వశ్చన్ చేశారో మంచి సమరయులు, ఆ రీతిగా దేవుడు ప్రేమించండి, ప్రేమ ద్వారా విజయమును పొందుకోమని చెప్పాడు. నాలుగవదిగా రూతు తన యొక్క తగ్గింపు జీవితముతో చక్కటి విజయాన్ని, చక్కటి కుటుంబ జీవితాన్ని పొందుకోగలిగింది. ఐదవదిగా అబ్రహామును దేవుడు దీవించాడు. దీవించడమే కాదు, అనేక జనాంగానికి తండ్రిగా నియమించాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి వెనుక యేసుతో వీరు నడిచారు గనుక విజయమును పొందగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా యేసయ్యతో నడిస్తే, యేసయ్యతో జీవించగలిగితే, యేసయ్యతో మన జీవితాలు ముడిపెట్టగలిగితే విజయము ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే తర్వాత రోజు, మరి ఎప్పుడైనా నిరీక్షణ కలిగి ఒక క్రైస్తవుడు జీవించగలిగితే ఎస్, నువ్వు ఖచ్చితంగా విజయాన్ని పొందుకోగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నా మాటలు దేవుడు తన వినికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక. మీరు మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరొక పర్యాయము రేపు నెల 3వ శనివారము ఖచ్చితంగా మనం అందరం కలుసుకుందాం. మిగతావి సేవకులు మీతో పంచుకుంటారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.